తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. గత కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండలు, భరించలేని ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇది కొంత ఊరటనిచ్చే వార్తగా కనిపిస్తున్నా మరోవైపు కొన్ని జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే రాబోయే గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. అయితే అసలు ఈ వాతావరణ మార్పుకు కారణం ఏంటి? ఏ జిల్లాల్లో ఎక్కువ ప్రభావం ఉండబోతుంది? రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చివరి వరకు ఈ వీడియో చూడండి. పూర్తి వివరాలు మీకోసం. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉదయం సమయంలో ఎండలు మండిపోతున్నా మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతూ ఉండగా మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతున్నాయి. ఈ మార్పుకు ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులేనని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ సమయంలో బంగాళాఖాతం నుండి తేమగాలులు భూభాగంలోకి ప్రవేశిస్తాయి. ఈ తేమగాలులు స్థానిక వేడి పరిస్థితులతో కలిసినప్పుడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అదే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా విశాఖ నగరంలో సాయంత్రం వేళల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అంచనాలు ఉన్నాయి. అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యవసాయ పనులు ప్రారంభించిన రైతులకు ఈ వర్షాలు కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉన్నప్పటికీ అధిక వర్షపాతం నమోదైతే పంటలపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇక కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాల్లో సాయంత్రం సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్లే ఉద్యోగులు, కళాశాల నుంచి తిరిగి వెళ్లే విద్యార్థులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. చాలా మంది వర్షం అంటే కేవలం చల్లని వాతావరణం వస్తుందని భావిస్తూ ఉంటారు. కానీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. చెట్ల కింద నిలబడడం, బహిరంగ ప్రదేశాల్లో మొబైల్ ఫోన్లు ఉపయోగించడం, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీయవచ్చు. ఇప్పుడు రాయలసీమ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. సాధారణంగా రాయలసీమలో వర్షాలు తక్కువగా పడతాయని భావించినా ఇటీవల వాతావరణ మార్పుల కారణంగా అనూహ్యంగా భారీ వర్షాలు నమోదవుతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. అందుకే రాయలసీమ ప్రజలు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక ఇప్పుడు తెలంగాణ పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మేఘావృత వాతావరణం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని అంచనా. ముఖ్యంగా సాయంత్రం, రాత్రి వేళల్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వర్షాల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అటు వరంగల్, హనుమకొండ, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. ఇక రైతుల పరిస్థితి చూస్తే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశలో ఉంది కాబట్టి చాలా మంది రైతులు విత్తనాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరికొందరు ఇప్పటికే సాగు పనులు ప్రారంభించారు. ఈ పరిస్థితిలో వర్షాలు రావడం రైతులకు కొంతవరకు అనుకూలమే. అయితే ఒకేసారి అధిక వర్షపాతం నమోదైతే పొలాల్లో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అందుకే రైతులు స్థానిక వ్యవసాయ అధికారుల సూచనలు పాటించడం మంచిది. వాతావరణ సమాచారం ఆధారంగా వ్యవసాయ కార్యకలాపాలు ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే విద్యార్థులు, ఉద్యోగులు కూడా వర్షాల సమయంలో ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం ప్రారంభమైన వెంటనే రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలను గుర్తుంచుకోవాలి. అవసరం లేని ప్రయాణాలను తగ్గించడం చాలా మంచిది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వాతావరణ పరిస్థితులు గంటకు మారే అవకాశం ఉంటుంది. అందుకే ప్రజలు అధికారిక వాతావరణ శాఖ ప్రకటనలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలి. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 24 నుండి 48 గంటల్లో వర్షాల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మీ జిల్లాలో ప్రస్తుతం వర్షం పడుతోందా? మీ జిల్లా పేరు కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పవన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.